ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం విఠల స్వామి దేవాలయం ముందున్నాం. విఠల స్వామి అంటే ఇక్కడ విష్ణుమూర్తిని విఠల స్వామిగా కొలుస్తారనమాట. ఆలయం ముందు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ కానీ ఇటు లెఫ్ట్ సైడ్ కానీ ఇదంతా గుర్రాలను అమ్మే మార్కెట్ అనమాట. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యంలో మనకి చైనీసు ప్లస్ మంగోలియన్ అండ్ అరబ్స్ ఇక్కడ దేశాల నుంచి అక్కడి నుంచి గుర్రాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం అనేది జరిగేది. ఇది బాగా ఫేమస్ అనమాట, గుర్రాలు అమ్మే మార్కెట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆలయం యొక్క విశిష్టత ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇక చూస్తున్నారు కదా, ఇటంతా కూడా గుర్రాలనే. ఒక్కొక్కసారి ఒక వీక్లో గుర్రాలు అమ్మితే తర్వాత ఏనుగులు అమ్మేవారు. ఇట్లా అనమాట. వేరే వేరే దేశాల నుంచి ఎంతోమంది రాజులు, పెద్ద పెద్ద రాజులు అందరూ వచ్చేసి ఆ గుర్రాలను కొనుక్కొని వెళ్ళటం జరిగేది ఇక్కడ. ఇది చూస్తున్నారు కదా ఆపోజిట్, అది విజయ విఠల టెంపుల్ మనకి. సో లోపలికి వెళ్ళైతే టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విజయ విఠల టెంపుల్లో ఉన్నాం అనమాట. అటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం విజయ విఠల టెంపుల్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే స్టోన్ చారియట్. ఈ 50 రూపాయల నోటు మీద చూస్తున్నారు కదా, హంపి అని రాస్తుంది. ఈ స్టోన్ చారియట్ దగ్గరికి ఈరోజు మనం వచ్చామన్నమాట. ఈ స్టోన్ చారియట్ ప్రాముఖ్యత ఏంటంటే, బాగా ప్రసిద్ధి చెందిన కొనార్క్ దేవాలయంలో ఆ రథాన్ని చూసి సేమ్ ఆ రథం విధంగా ఇక్కడ విష్ణుమూర్తి కోసం ఈ రాతి రథాన్ని చెక్కారనమాట. ఈ రథం ముందు మనకి ప్రస్తుతం ఏనుగులు అనేవి ఉన్నాయి. అంతకుముందు ఏంటంటే గుర్రాలు ఉండేవి అనమాట. బహ్మనీ సుల్తాన్లు చేసిన దాడిలో గుర్రాలు విరిగిపోయాయి. సో ఈ రథం యొక్క లుక్ అనేది పోయిందని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, వేరే చోట ఎక్స్కవేషన్లో దొరికిన ఏనుగులు తీసుకొచ్చి ఈ రథం ముందు పెట్టడం జరిగింది. రథం ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ స్టోన్ చారియట్కి చక్రాలు ఉన్నాయి కదా, అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ చక్రాలను తిప్పి కోరికను కోరుకునేవాళ్ళు. అయితే అలా చేస్తే కోరిక నెరవేరుద్దని చెప్పేసి అప్పట్లో నమ్మేవాళ్ళు అనమాట. సో ఆచారాన్ని ఎక్కువగా పాటించి ఆ చక్రాన్ని తిప్పడం వల్ల బాగా అరిగిపోయాయి. అలా చేస్తే ఇది మొత్తం పాడైపోతుందని చెప్పేసి ప్రెజెంట్ ఈ అసలు టచ్ చేయకుండా ఇది అనేది కట్టడం జరిగింది. ఇప్పుడు స్టోన్ చారియట్ చూసుకున్నాం కదా, మనం ఆలయం స్టార్టింగ్లో గుర్రాల వ్యాపారం కోసం వేరే వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళని చెప్పాం కదా, దాన్ని సింబాలిక్గా ఇక్కడ చూపించడానికి చెక్కారు చూడండి. చైనీసు, పర్షియను, మొఘల్సు, అరబ్సు, మంగోలియన్స్ ఈ దేశాల నుంచి ఎక్కువగా వచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ గుర్రాల వ్యాపారం అనేది చాలా బాగా జరిగేది అనమాట. ఇప్పుడు మనం విఠల దేవాలయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మ్యూజికల్ పిల్లర్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ మ్యూజికల్ పిల్లర్స్ ఎందుకోసం కట్టించారంటే, శ్రీకృష్ణదేవరాయల చిన్న భార్య చిన్నాదేవి డ్యాన్స్ చేయడానికి ఈ మ్యూజికల్ పిల్లర్స్ అనేవి కట్టించడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే ఈ ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క మ్యూజిషియన్ పెట్టేసి మొత్తం 56 పిల్లర్స్ ఉండేవన్నమాట. 56 పిల్లర్స్కి 56 మ్యూజిషియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు మ్యూజిక్ అనేది వాయిస్తుంటే చిన్నాదేవి ఈ మండపం పైన డ్యాన్స్ చేయడం అనేది జరిగేది. ఆమె రాణిగారు కాబట్టి ఆమె డ్యాన్స్ చేయటం ఎవరు చూడకూడదు. సో అందుకని ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ దగ్గర నుంచి పైన లాక్స్ ఉండేవి. ఆ లాక్స్ చూపించాను. ఆ లాక్స్ ఉండేవి అనమాట. ఆ లాక్స్కి ప్లస్ వీటికి పరదా అనేది కట్టేసేవాళ్ళు. బయట వాళ్ళకి ఏమయ్యేదంటే, మ్యూజిక్ అనేది వినిపిస్తుంటే ఓకే చిన్నాదేవి గారు డ్యాన్స్ చేస్తున్నారు అనే విషయం మాత్రం తెలిసేది, కానీ చిన్నాదేవి గారు అయితే కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళు మాత్రం మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అనేది అయితే జరిగేది. ఇక్కడ చాలామందిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, అసలు రాళ్ళలో నుంచి మ్యూజిక్ రాదు. మీరు ఖచ్చితంగా ఆ రాయిలో ఏదో ఒక మెటల్ పెట్టారు, ఒక ఐరనో లేకపోతే ఏదో కంపల్సరీ ఉంది అనే డౌట్తో మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఏం చేశారంటే, ఈ మ్యూజిక్ పిల్లర్స్లో ఒక స్తంభాన్ని కోసి తీసుకెళ్ళడం అయితే జరిగింది. కోసి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి చివరికి ఏం తెలిచారంటే, ఇది ఖచ్చితంగా రాయి, అందులో ఏం పెట్టలేదు, రాయి నుంచే మ్యూజిక్ వస్తుందని చెప్పేసి నిర్ధారించారు. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అసలు రాయి నుంచి మ్యూజిక్ ఎలా వస్తుంది, అలా మ్యూజిక్ కూడా ఎలా సరి గమ పదనిస ఇలా 56 శబ్దాలు కూడా వచ్చేవంట. సో ఈ మ్యూజిక్ పిల్లర్స్కి ఇంత ఇంపార్టెన్స్ అనేది. సరే, ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఇంత అద్భుతమైన స్తంభాలని మనల్ని కూడా టచ్ చేయనియవచ్చు కదా, ఎందుకు టచ్ చేయనియట్లేదంటే, అక్కడ క్రాక్ వచ్చినాయి చూసారా, స్తంభాలు కనిపిస్తున్నాయి.
యాక్చువల్గా ఆ టైంలో మ్యూజిక్ రావడానికి ఏం చేసేవాళ్ళు అంటే శ్రీగంధం చెక్కలతో కొట్టేవాళ్ళు మ్యూజిక్ కోసం. సరే ఇంకా మనకి శ్రీగంధం చెక్కలు దొరకవు కాబట్టి మన వాళ్ళని కొంతకాలం ఏం చేశారు, సరే చేతులతో వాయించండి అంటే చేతులతో వాయించారు. కొంతమంది ఏం చేశారంటే రాళ్లతో కొట్టడం కూడా జరిగింది ఆ స్తంభాన్ని. దానివల్ల ఏమైపోయింది, చాలా స్తంభాలు క్రాక్ అనేవి వచ్చేసాయి. సో ఇలా వదిలేస్తే ఈ మ్యూజిక్ పిల్లర్స్ అన్నీ మొత్తం నాశనం చేసేస్తారనే భయంతో ఇప్పుడు కనీసం ఆ మండపం ఎక్కనివ్వని కూడా ఎక్కనివ్వట్లేదు. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారనమాట, మనల్ని కనీసం టచ్ కూడా చేయనివ్వరు. జస్ట్ వీటి చుట్టూ తిరిగి మనం చూడటం. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందని మనం చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఎందుకో ఈరోజు చూపిస్తాను. ఒకసారి ఇలా చూడండి, అక్కడ టాప్ పైన కనిపిస్తున్నాయి చూసారా చెవులు, అవి కుందేలు చెవులు అనమాట. అండ్ ముందు తొండ ఉంది చూసారా, అది ఏనుగుది, ప్లస్ దంతాలు కూడా ఏనుగువే. లాన్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం ముసలివి. అండ్ ఈ లెగ్స్ చూడండి, లెగ్స్ వచ్చేసరికి సింహాని అనమాట. అండ్ ఇది బాడీ వచ్చేసి గుర్రాంది. అండ్ దీన్ని ఇక్కడ స్వారీ చేస్తున్నారు, అంటే రాజ్యం ఇంత బలంగా ఉండేది అని సింబాలిక్గా చెప్పడానికి ఇలా ఆర్కిటెక్చర్ రూపంలో చెప్పారనమాట. ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ గురించి చెప్పాం కదా, ఇక్కడ అంతా ఫీమేల్సే ఉన్నారు. ఒకళ్ళు చెట్టు అనేది ఎక్కుతుంటారనమాట. మేబీ వీళ్ళు స్నానం చేయడానికి వీళ్ళు ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. తినేమో నవ్వుతుంది అది చూస్తూ, తినేమో తన బాడీ అనేది కవర్ చేసుకుంటుంది. తిను మేబీ డ్యాన్స్ టైపు నించుందనమాట. ఇక్కడ కృష్ణ భగవానులు ఫ్లూట్ అనేది వాయిస్తున్నారు. పక్కనే అది వినటానికి 2 ఆవులు అనేవి వచ్చాయి. ఇది లేగ దూడ అనమాట. ఇది కొన్ని వందల సంవత్సరాలు చెక్కారు, ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది కదా. ఇక్కడ హనుమంతుల వారు సంజీవిని తేటానికి పర్వతం ఎత్తారని మనం తెలుసుకున్నాం కదా, అది సింబాలిక్గా ఇక్కడ చెక్కారనమాట. మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకు చూడటానికి ఒకే ఆకారంలో కనిపిస్తుంది, కానీ ఇందులో 6 జంతువులు ఉన్నాయి. మీకు ఎలాగో చెప్తాను. ఫస్ట్ వన్ చూడండి, ఒక కప్ప అనేది కనిపిస్తుంది. సెకండ్ చూడండి, ఒక పాము అనమాట, ఇది పాము ఆకారం. అండ్ ఇది ఇట్లా క్లోజ్ చేస్తే శివలింగానికి పాము రక్షణగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ నుంచి చూడండి, ఒక తల్లి కోతి పిల్ల కోతికి పాలిస్తున్నట్టు కనిపిస్తుంది. అనమా ఇటు సైడ్ రా, ఇటు సైడ్ నుంచి చూస్తే హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక లెగ్, ఇది టైల్ అనమాట. అండ్ ఇది మొత్తం క్లోజ్ చేస్తే ఏంటంటే ఒక పెద్ద పాము కనిపిస్తుంది చూడండి, టైల్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకేనా? గర్భగుడి అనమాట. ఈ గర్భగుడిలో విష్ణుమూర్తి అనేది ఉండేవాళ్ళు. ప్రదక్షిణ కోసం ఎలా వెళ్ళేవాళ్ళు అంటే ఆ టైంలో ఈ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు. ఒకసారి రాను ఈ సైడ్ నుంచి కిందకి వెళ్ళి అలా రైట్ సైడ్ తిరిగేవాళ్ళం అనమాట. ఇంకోండి లోన వెలుతురు కోసం పైన హోల్స్ అనేవి చెక్కడం జరిగింది. ఒకవేళ వాటర్ పడ్డా కింద ఉన్న కంతలోకి వెళ్ళిపోయాయి.
అటు సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇటు సైడ్ నుంచి వస్తారనమాట ప్రదక్షిణ చేసుకొని. స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా వెళ్ళి దర్శించుకోవడం అనేది జరిగేది. ఇదిగోండి ప్రస్తుతానికి గర్భగుడి అయితే ఖాళీగా ఉంది. బహ్మనీ సుల్తాన్ చేసిన దానిలో చాలా వరకు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి ఇక్కడ స్వామివారు అయితే లేరు, ఖాళీగా ఉంది. ఇప్పుడు విఠల దేవాలయం అయితే చూసేసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో, మీరు ఎలా ఫీల్ అయ్యారో ఈ ఆలయాన్ని చూసినప్పుడు మాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. సో అట్లా అయితేనే మాకు వీడియో ఎలా ఉంది, మీకు బాగా చూపిస్తున్నామా లేదా అనే అప్డేట్ మాకు వస్తుంది. సో మీ కామెంట్ అనేది చాలా వాల్యుబుల్.